మావయ్య, మీరెందుకు ఈ ఇటుకపై నిలబడి ఉంటారు? గణేశ, ఈ ఇటుకపై నిలబట్టానికి ఒక గొప్ప భక్తుడే కారణం. అతనే పుండలికుడు. గణేశ, ఇక్కడ నేను పాండురంగ విఠలుడిగా వెలిశాను. పుండలికుడు మొదట అతను తల్లిదండ్రులను గౌరవించని వ్యక్తి, కానీ తర్వాత తల్లిదండ్రుల సేవే గొప్ప భక్తి అని గ్రహించాడు. ఆ రోజు నుంచి పుండలికుడు తన తల్లిదండ్రులకు అపారమైన ప్రేమతో సేవ చేయసాగాడు. అతని భక్తి చూసి నేను, మహాలక్ష్మి అతని ఇంటికి వెళ్ళాము. అప్పుడు పుండలికుడు తన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు. అతను వెంటనే లేచి రాలేక ఒక ఇటుకను విసిరి, స్వామి, దయచేసి దీనిపై నిలబడి కొద్దిసేపు వేచి ఉండండి అని అన్నాడు. మావయ్య, మీరు కోపపడలేదా? లేదు గణేశ, ఎందుకంటే తల్లిదండ్రుల సేవలో ఉన్న భక్తుడు నన్నే సేవిస్తున్నట్టే. అందుకే నేను ఆ ఇటుకపై నిలబడి అతని భక్తిని ఆనందంగా చూశాను. ఆ తర్వాత నేనక్కడే దివ్యంగా వెలిగి పాండురంగ విఠలుడనే మహిమగా ప్రసిద్ధి చెందాను. ఈ రోజుకి మహారాష్ట్రలోని పండర్పూర్లో భక్తులు అపారమైన ప్రేమతో విఠల విఠల అని నామస్మరణ చేస్తుంటారు. గణేశ, నిజమైన భక్తి ఆలయంలో మాత్రమే ఉండదు, తల్లిదండ్రుల సేవలో కూడా ఉంటుంది. తల్లిదండ్రుల పాదాల దగ్గర